20వ వచనం. నరుల హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము కలిగిన వాడు వాటిని పైకి చేరుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక పని అనుకోండి, ఎన్ని ఆలోచనలు చేద్దాం? పెళ్లి చేయాలనుకున్న ఒక ఆలోచనతో సరిపెడతామా? ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఏ పని విషయమైనా ఆలోచించుకోండి, చాలా ఆలోచిస్తాము. ఆలోచించమా? అది ఏ పని అయినా అవ్వచ్చు. ఆలోచనలు మన దగ్గరికి వస్తాయా రావట్లేదా? వస్తాయి. సరే, మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనకే ఆలోచనలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ ఆలోచనలు బేరీజు వేసుకుని, అర్థమవుతుందా? ఏ ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయో అంచనా వేసుకుని ఈ ఆలోచనలు ఫాలో అయితే దేవునికి విరోధమైంది కాబట్టి మనం సక్సెస్ అవుతామని అంచనా వేస్తాం. చూసావా? అదేంటిది? వివేకం. నెక్స్ట్ చదవండి, ఇంకొక వాక్యం చదవండి. 18వ వచనం. ఉద్దేశములు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన మనసులో ఇందాక చదివాం కదా, నరుని హృదయము లోతైన నీళ్ళ వంటిది. నీళ్లు ఎలా చంచలంగా ఉంటాయో మన ఆలోచనలు కూడా ఒక పని విషయమే అంత చంచలంగా ఉంటుందండి. ఏ పనైనా అవ్వచ్చు, అది పొలం పని అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఏ పని అయినా అవ్వచ్చు, చాలా చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన ఆలోచనలని దేవుని ఆలోచనలకి అన్వయించుకుని ఈ ఆలోచన సక్సెస్ అవుతుందని అనుకుంటాను. చూసారా? అది వివేకం. వివేకం అనేది చేసేది కాదండి, ఆలోచించేదే వివేకం. మనకి చాలా ఆలోచనలు వస్తాయి. మన హృదయంలో ఒక పని చేయాలనుకోండి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, చాలా ఆలోచనలు వస్తాయి కదా. ఇవన్నిటిని ఎలా చేస్తే మంచిగా ఉంటుందో అని ఆలోచించడమే 2 తిమోతి 2:7. నీవు చెప్పు మాటలు ఆలోచించుకోను. ఇప్పుడు వివేకం కావాలంటే ఏం కావాలి? ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలి? దేవుడు చెప్పే మాట ఆలోచించాలి. రెండోది, మన మనసులో ఉన్నది కూడా ఆలోచించుకోవాలి. మనసు చెప్పేది అంటున్నామా, దేవుడు చెప్పేది అంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకున్నాం. చూసారా? అది వివేకం. అర్థం కదా? వివేకం అంటే ఏంటి? నాకు తోచింది చేయడం కాదు, దేవుడు చెప్పిన మాటల్ని ఆలోచించుకుని అది మంచా చెడా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు ఆలోచన ఎలా ఉంది, పైనుంచి వస్తుంది కదా జ్ఞానం ఆలోచనలో, ఆ ఆలోచన ఎలా ఉందని ఈ రెండింటిని ఆలోచించుకుని ఏది కరెక్టో ఏది కాదో అని మన మనసులో నిర్ణయించుకుంటాను. చూసారా? అది వివేకం. మొదటి సమయంలో 13:13లో ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది. అన్న సమయంలో నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైకొనక వివేకమును చేసితివి. ఏం పని చేశాడు అంటే, నేను యుద్ధం దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే నాకు నష్టం జరుగుతుందన్న ఆలోచన అతనికి ఉందా? అంటే వివేచించాడు అతను. వెళ్ళాడు, ఈ మనసు నచ్చినట్టు చేశాడు. దేవుడు చెప్పింది ఏంటి? అమాలేకుల్ని సర్వనాశనం చేయమన్నాడు. ఈయన మనసు కోసిందేంటి? ఏదో కొన్నింటిని తీసుకురమ్మన్నాడు. అంటే వీడు వివేకంతో ఉన్నాడు, అవివేకంతో ఉన్నాడు. అవివేకంతో ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆ మాట రాశారు. ఏమంట రాశారు? నువ్వు అవివేకపు పని. అర్థమవుతున్నా? ఇప్పుడు నేను పని చేయవసరం లేదండి. నేను అర్థం, నేను ఈ పని చేస్తే అది ఎంత నష్టమో ఆలోచించడమే వివేకం. పని చేయటం కాదండి. అర్థమవుతుంది కదా? నేను ఈ పని చేయటం వల్ల అది ఎవరికి నష్టం, దేవునికి విరుద్ధమైందా కాదనేది ఆలోచన